వైట్ పడతాను అర్జున నీకును నాకు గలుగు తెలిమి తలపవైతివి నీకును నాకు గలుగు తెలిమి తలపవైతివి చుట్టరికపు ధర్మమైన బాలనేతుని గెలిచిన బాలనేతుని గెలిచిన బంటువగుట తలచిన కావో దర్పనొకటే దర్పము గలాడననుకునే అయ్యా దర్పము గలాడననుకునే పూర్వమై తలపలపోలేదు మనధనుడనగుట మరిదినగుట మనధనుడనగుట మరిదినగుట తలచినాదను క్షత్రియ ధర్మము తలచినాడను క్షత్రియ ధర్మము అర్జున, నా మేనత్త కుమారుడవై నా అనందు చెల్లెలు సుభద్రకు పెళ్లిడి ఉంట మరీదివై నాకు అప్తమిత్రుడవైన నీకు ఇట్టి దురాచరణము కర్తవ్యమే. నాకు అఖిల లోకములో పరాభవము తెచ్చుట నీకు భావ్యమే. నేను అనేక విధములని ముందు పదాల విన్న వందనము నచ్చి ప్రార్థించుకలని సుభద్రతో గురువులతో చెప్పి అయినను నేను క్షమింపవైతివి. అయ్యో, క్షమించని వాడను నేనా? విషభోజనంబులు పెట్టునాడు ధాతరాష్ట్రులు నృపోదరుని సుమీదంప విషభోజనంబులు పెట్టునాడు నెలరు కిందయు లేక నిదురించు తరివాని అంబుల బడదోసి వర్ణావతముందు చేరిచి వెన్నెల్ల కౌరవుల కైలు కాచునాడు కొలువులో యువరాజు గురుజనంబులనోల విరగట్టిన పోకలుచున్నాడు రాజసూయార్థమై బృహద్రథతనూజు భీమసేను చేత సంపించునాడు నాడు చుటంబనైతియాగని నేడు భగవుడనౌదు
ఎంతో పనితీరనిది కావున మీరు అతన్ని నిరాకరించుతున్నారు. వేరు దాటి తెప్పగాల్చినట్లయి ఇంత దురాశ ఉండవని మున్నెన్నడూ ఎరుగరు. నీ అనేక ఉపకారములు నచ్చి విపన్నులకు పాండవులను కాపాడిన వాడు వాని తలచి ఇప్పుడు మమ్మల్ని చెప్పిన కార్యమే మేము కృతజ్ఞమో కామో జగమెరుగు అయినను ప్రస్తుతాంశ విచారం మొదలింపవలేను కానీ గత జన చేతవంతుల మీద అందుచేత ఓ ధనంజయ, నేను నీకు ఒక హితోపదేశం చేశాను, విను. చెలిమియు నచ్చినారమటు చిన్నతనంబున నుండి పాయక దళాఢ్యులంగలసి చేయలండిన ఎప్పుడై మెదడిది ఒక ప్రాణముగా మెదడిది ఒక ప్రాణముగా మేలు రెండుగా కాన నేడు ముద్దుల మరిది గయుండు కృంపగ చేతులు రావు నిన్న మీరు చేతులని హితోపదేశమే కానీ సౌచక్యాలు సమేత మనస్కునకు నాకు ఆ రైలు విడిస్తా అనుకుంటున్నది. మీకు నిగుడలు పకారి కాని పని చేయుల చేయగలడనరు అరసి పాలిచ్చి పెంచిన అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన ప్రియ పుత్రుడు అర్జున, దేహములు అనిత్యము, మాటయే శాశ్వతము. నీకు అనేకోపకారములు నడిచిన నీ సమయమున నిరాకరించినచో జగంబుల జనంబులు నిన్ను ఆచంద్ర తారార్కము విశ్వాసఘాతకుడవని నిందపడుట కష్టము. కాన వేణుడు ప్రజలు పురుషుడని నన్ను నిందించట కంటే అధర్మాత్ముడని ఎక్కువగా నిందించు ఆ పూర్వక కాన విడవ
వినయంలో మెప్పించువే ఈ ధరామండలమంతయు నీకు పట్టము కట్టదు. నిన్ను ఈ దేవ దానవ మానవులలో సమాన చరిత్రుడిగా నచ్చగలరు. శనివారాగురు చక్రవర్తులు శనివారాగురు చక్రవర్తులు మహీచక్రము వాణిల్చి శనినారు షోడశ మహారాజులు మహేంద్రాదులై తనుతో వారను మూటగట్టుకొని ఐశ్వర్యము పోయిరే తనుతో వారను మూటగట్టుకొని ఐశ్వర్యము పోయిరే అనగా రాజ్యం వేల వైభవములేనా భంగము నీవంత ధర్మపథ సంచారి, నేను అధర్మోపదేశములనా? కాంతార నివాసులకు యోగీంద్రుల కన్నను విరాగి వలె కనిపట్టుతున్నావే. అంత రాజ్య భోగ పరాముఖమైనచో రాజసూయాది మహాధ్వరములో నచ్చి రాజసంఘముల వధింపనేల తద్ధనరాజ్యములు గైకొననేల. ఈ మాటలకే కానీ నేను నీకొక్క అంశము చెప్పేదను విను. ధర్మమనగా నెట్టిరు శాస్త్ర దృశ్యము లోక విరుద్ధము కానిది ధర్మం. లోకాచారమునకును ధర్మమునకును సంబంధం లేదు. ఆయనచో నా మనసులకు ఇష్టమైనచో వినియదా. నీకు ఇష్టము కానిది ధర్మం కాదా ఏమి? అవునో కాదో ఇవి ఇతరిక మీద చెప్పదర్శ దాన్ని చెప్పు కృష్ణ. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట నిలవద్దమేమున్నది. అట్టి ఎడ నా అపచారము రచన దురాచరణంతో నీకు కూడా నపకారము చేసినట్లు కాదా? నాకకెల రాజవంశములలో పరాభవము సంఘటనల ఎడల నీకును సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందు నీ కార్యములు నావిగా భావించుచుండా నీవిట్టు చేయవచ్చునా? నేను వధించనన్న వానికి నీవు శరణము సంగవచ్చునా? మన ఉభయము కలిసి ఆ దురాత్మని దండహస్తుని పాలికంపవచ్చు. నీవు ఆనందించిన దంతయు నిజము, కానీ అధర్మము వలన నేను భయపడుతున్నవాడు. నీకట్టి ప్రేమ నేను నీకు వయోజ్యేష్ఠుడ. గురుజనం బలాన తెచ్చినప్పుడు కొన్నికవాడు ఇది ధర్మమని ఇది అధర్మమని విచారింపక ఏ పని అయినను చేయజేలు. తొల్లి భార్గవరాముడు తమ తల్లిదండ్రులను పితృ వినియోగమున గండ్రగుడ్డట దెబ్బనేశారు. దీర్ఘనమును తనయులు మాతృశాసనమున తమ తండ్రిని జలంబుల పారవేశారు. కాన ధర్మం సూక్ష్మ నరసి ప్రవర్తించు. ఉదాహరణగా కొరలేదా అని నా మన హరిచరు మాడపరిచే ఆడిసప్పుడ దోషమని కంటను చెండిచ్చే పూలయములు వలి కోరుకోయే అంత దూరము అంత దూరం కోరేలాభ తనదు పలుకులు నింపంగ నలదిగానే తనదు పలుకులు నింపంగ నలదిగానే
అఖిల సంపదల వివాది అలవులను పదనేడు నీ ఒకందరియు చెవిని పెట్టక సమరోత్సాహిక పరతంత్రుడ వైద్యులు కదా. ఇదిగో వినుము, నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య గంధర్వ గరుడలైనను సంగ్రామమున గీయమను. నీ ఒక బోర్డు ప్రాణములుండ చూసుకును. నరకాసురాది మహాదానవులనేకులు నా చక్రాలలో జ్వాలల ప్రవేశించు. చక్రమైది మందు ఇంచుక చెప్పెదను విను. నీలకంధర మహానిశిత శూలము ధాటికి వచ్చిన నొక వేళ ఓర్వవచ్చు. నీలకంధర మహానిశిత శూలము ధాటికి వచ్చిన నొక వేళ ఓర్వవచ్చు. ప్రళయకాల పయోద భయద నిర్ఘాతాలి సైచిన నొక వేళ సైపవచ్చు. మృత్యుదేవత నోటి రెండు కోరల జిక్కి బ్రతికిన నొక వేళ బ్రతుకవచ్చు. బాణల శిఖాజ్వాల కావలి మ్రోల నిలిచిన నొక వేళ నిలువవచ్చు. కాక సైరింపవచ్చునే కథనమందు శివునకైనను శారదా కౌనకైనా గుహునకైనను శతకోటి బహునకైనా చండతను సాటి లేని నా చక్రధాడి. క్షత్రియ వంశ సంజాతులై గాంధీవులు హస్తములు ధరించి యుద్ధ సన్నద్ధులయ్యుండ ఇంకా వేరు వెళ్ళగలేదు. దేహత్యాగం నాకు ఇయగలేదు. ఓ మనుషులను రాకము సమరోత్సాహం మంచి మనుషులు ఈ పైన నేను సమస్త భూపాంత ప్రయత్నం అనంత బ్రహ్మాండ మడి చూడాడు సకల శరాశర పరుడు పరాపరుడు అతి వాణి నేను కయ్యమున నిలిచి గెలిచి కాంతు లోకత్వయములు పొందగాలని యశము కాక యుద్ధంబునం నిలు నిర్జింపగలేక పోలిసిన చూరగందు గద వీర దుర్గమును హాయిగా కావున మనమే నిశ్చయించుకోండి. ఎన్ని విధంగుల బోధించిన ఈతడు మనోవికారం చెందుతున్నాడు. ఈతని ఏడా కాఠిన్యం బోధించేది. అర్జున, ఎన్ని విధములు చెప్పుకోవాలనో అన్ని విధములు చెప్పుతుంది. అయినను నీ మనము ఇంచకయు వివేకము పొందదే. ఇంకా నీ మనోనిశ్చయం విద్య చెప్పు. మూడుగా ఆ గైడు నిరపరాధుడా, అట్లైన లోకము నాయందున్నట్లున్నది. ఇంత వాడవని తెలియక బలరామాది ఎదుర్కొంగవులతో కలహించి నా చెల్లెలు సుభద్రను నీకిచ్చి వివాహం చేసింది. అయ్యో, నీ చెల్లి నాకెళ్ళిన సంగతి మరి యొక్క మహారాజా కుమారులను అర్థపడకపోయితవా? ఈ మాత్రం కన్య దొరకకపోయేదా? నేను బ్రహ్మచారిని చెబుతునే. ఓయే కృతజ్ఞుడా,
నీ మూలముగా నీ వాస్తబంధువుడు అని తెలియక నీ మూలముగా నిర్హేతకముగా ధార్త రాష్ట్రులతో కయ్యము తెచ్చుకుంటే ఇంత వాడవని నాడే ఎరిగించో జాగరూకుడనే ఉండేది వాడను కదా. వేమునకు పానకము పోసి పెంచినట్టు వేమునకు పానకము పోసి పెంచినట్లు త్రాచుపాముతో పాల్పోసి కాచినట్లు చిన్ననాటి నుండి నే చేసిన మేలు చిన్ననాటి నుండి నే చేసిన మేలు పార్థ నీ దశయంతయు వ్యక్తమయ్యే కడలి లోపల చక్కెర గలిపినట్టు కడలి లోపల చక్కెర గలిపినట్టు భూమికను మంచి పనులే భోగినట్టు వినయ గర్భితమైన నా వినయ గర్భితమైన నా నిష్ఫలం